హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసకి పార్ట్ 36. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్మగ్లింగ్ తరహా బిజినెస్ కూడా చేస్తున్నారా? ఇంతకీ అదేం బిజినెస్? ఈ బిజినెస్ లో కంటే అందులో ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటుందా అని అమాయకంగా అడిగింది ఇషిక, ఏమీ తెలియనట్టే. నువ్వు అంత ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టకు. నీ మనసులో అనుకున్న మాట నాకు తెలిసిపోయింది అని కవర్ చేస్తున్నావా? కోపంగా అడిగాడు దేవాంశ్. ఎవరు, నేనా? ఇది మరీ బాగుంది. నేను నా మనసులో ఎన్నో అనుకుంటాను, అవన్నీ మీకు తెలుస్తాయా? నేను రాకీ కోసం బాధపడ్డాను, వాణ్ణి చాలా మిస్ అయ్యాను. మరి అప్పుడు తెలిసిందా? మీ ఇంట్లో ప్రస్తుతం ఉండలేకపోతున్నాను. ముఖ్యంగా మీ టార్చర్ నేను భరించలేకపోతున్నాను. అవన్నీ మీకు తెలియట్లేదు, కానీ మీకు మీరే ఏదో ఊహించుకొని అది నేను నా మనసులో అనుకున్నాను అని డిసైడ్ అయిపోయి మీరు నా మీద నిందలు వేస్తున్నారు అంటుంది ఈషిక. ప్రతిసారి ఫేస్ రీడింగ్ అంటూ తన మనసులో మాట చెప్పేసరికి కనీసం నాకు ఇన్సైడ్ లో కూడా ఫ్రీడమ్ లేదా అని ఈసారి ఎలాగైనా తన గురించి అతను చెప్పేది అబద్ధమని నిరూపించుకోవడానికి ఆలోచించి ఆమె రెడీ పెట్టుకున్న మాటలు అవి అనేసింది. సో నేను నానమ్మని పంపేసి వచ్చేలోపు ఇవన్నీ ఆలోచించుకొని పెట్టుకున్నావా అని అతను అనగానే షాక్ అయిపోయింది ఈషిక. ఇది మరీ బాగుంది. ఎంత అనుమానం ఉంటే ఎలా? అయినా నేను అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి సమాధానం చెప్పారా మీరు అని అడుగుతుంది. ఏంటి చెప్పేది? నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు. ఇన్ఫాక్ట్ నువ్వు ఇబ్బంది పడితేనే నాకు హ్యాపీ. ఇంకా చెప్పాలి అంటే నేను టెర్రరిస్ట్ ని కాదు, కానీ నిన్ను టార్చర్ చేయడానికి ఇక్కడికి తీసుకువచ్చాను. మర్చిపోయావా? దానికి రీజన్ కూడా నీ చెల్లెలు. ఇంకా తన అడ్రస్ నువ్వు చెప్పే వరకు లేదా నాకు తెలిసే వరకు నిన్ను ఇలాగే ఇబ్బంది పెడతాను అని అన్ని నీకు తెలిసిన విషయాలే నాతో మళ్ళీ మళ్ళీ చెప్పిస్తున్నావు. ఎనీవేస్, నేను టెర్రరిస్ట్ ని కదా అని పాయింట్అవుట్ చేస్తూ ఇవాళ నైట్ టెర్రరిస్టులు ఎలా ఉంటారో నేను నీకు చూపిస్తాను. అమ్మమ్మ చెప్పింది కాబట్టి ఇవాళ నైట్ కి డిన్నర్ కి వెళ్తున్నాం. రెడీగా ఉండు నైట్ అన్నాడు. అంతే. ఇక ఆమె మనసులో కూడా ఏమి తిట్టుకోకుండా కళ్ళతోనే కాల్ చేసేలా చూస్తూ పళ్ళు పటపట కొరికేసుకుంది ఇషిక. ఆ బాతుగుడ్లేసుకొని చూసింది చాలు, కాని వెళ్లి వర్క్ చూసుకో అంటూ తన టేబుల్ దగ్గరికి వెళ్లిపోయాడు దేవాంశ్. నాకు ఏదో భయంగా ఉంది షీలా, ప్లీజ్ ఏదైనా చెయ్యి, వైభవ్ ఇంకా తిరిగి రాలేదు అంటూ ఏడుస్తుంది ఫోన్లో అంజలి. ఇదేం ప్రాబ్లం రా బాబు, అసలు ఈ వైభవ్ ని ఎవరు తీసుకెళ్లారు అసలు తెలియట్లేదు. ఫస్ట్ టైం వాళ్ళు ఆ ఐలాండ్ కి వెళ్లారు. అక్కడ తన శత్రువులు ఎవరూ లేరు. కొంప తీసి ఇది దేవాంశ్ పని అయితే కాదు కదా అన్న ఆలోచన వచ్చేసరికి చెమటలు పట్టేశాయి షీలాకి. అంజలికి మాత్రం ఏమీ చెప్పకుండా ఎంక్వైరీ చేస్తున్నారు, నువ్వు భయపడకు అంటూ తనకు లేని ధైర్యాన్ని అంజలికి చెప్పింది షీలా. బట్ ఎన్ని రోజులు ఇక్కడ ఇలా ఉండాలి? మా ప్లాన్ అయితే అదర్ కంట్రీలో సెటిల్ అయ్యాక వాళ్ళ ఫ్యామిలీని పిలుచుకొని అన్ని విషయాలు విడమర్చి చెప్పి పెళ్లి చేసుకుందాం అని. బట్ నువ్వే ఇక్కడ పెళ్లి చేసుకోమని ఇటు పంపించావు. అది కాక నా వీసా కోసమే ఆగాం. ఇప్పుడు వైభవ్ లేకుండా ఇంకా చెప్పాలి అంటే అతను ఏమయ్యాడో తెలియకుండా నేను ప్రశాంతంగా ఎలా ఉండాలి, ఏ ధైర్యంతో ఉండాలి అంటూ మళ్ళీ ఏడుపు అందుకుంది అంజలి. ఓకే ఓకే కూల్, ఎంక్వైరీ చేపిస్తున్నా. వైభవ్ కి ఏమీ కాదు, జస్ట్ ఎవరైనా తీసుకెళ్లారేమో అన్న చిన్న డౌట్ పడుతున్నాడు మా అంకుల్. మీరున్న హైలాండ్ లో డ్రగ్స్ మాఫియా దందా జరుగుతుంది, అందుకని ఇలాంటివి బాగా జరుగుతాయి అక్కడ. బట్ నీకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను కదా. ఇక నువ్వు డబ్బు గురించి ఆలోచించకు. మీ ఇద్దరి కోసం నేను నీళ్ళలా డబ్బుని ఖర్చు చేస్తాను. నాకు మీ సేఫ్టీనే ముఖ్యం, మనీ కాదు, ఓకేనా? ఒకవేళ నువ్వు ఇండియా తిరిగి వచ్చినా నీకు ఇక్కడ సేఫ్టీ ఉందా? నువ్వు ఇండియా వచ్చావని తెలిస్తే దేవాంశ్ ఊరుకుంటాడా? అది కూడా ఒకసారి ఆలోచించు. అది కాక వైభవ్ తిరిగి వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండాలి. ఎందుకంటే అతను మిస్ అయింది అక్కడే కాబట్టి. అప్పటి వరకు నీ బాధ్యత నాది. వైభవ్ తిరిగి వచ్చాక కూడా మిమ్మల్ని యుఎస్ పంపించే బాధ్యత కూడా నాదే. సో నువ్వు టెన్షన్ పడకు అంజలి, ప్లీజ్. నువ్వు అక్కడ ఉంటేనే సేఫ్ గా ఉంటావు. వైభవ్ గురించి నేను కనుక్కుంటున్నాను కదా, నువ్వు టెన్షన్ అవ్వకు
అంటూ చాలాసేపు నచ్చజెప్తుంది షీలా. అది కూడా నిజమే. తను ఇండియా వస్తే దేవాంశ్ తో తనకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇక ఎప్పటికీ వైభవ్ ని తనని కలవనివ్వడు. అతన్ని ఎదుర్కోగల శక్తి అసలు లేదు తమకి. షీలా లాంటి వాళ్ళ అండ ఉంటేనే తను బ్రతకగలదు అనుకుంటూ, ఓకే షీలా, బట్ నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నేను ఇక్కడే ఉంటాను. కానీ నువ్వు మాత్రం వైభవ్ విషయంలో చాలా గట్టిగా ప్రయత్నం చెయ్యి అంటుంది ఏడుస్తూ. అఫ్ కోర్స్ డియర్, వైభవ్ నా ఫ్రెండ్. నేను తన గురించి ఎలా ఆలోచించను? సో బేబీ బాధపడకు, ప్లీజ్ తిని రెస్ట్ తీసుకో. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను నీకు కాల్ చేస్తాను, లేదా నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయి, ఓకేనా అంటూ సర్ది చెప్పి కాల్ కట్ చేసింది షీలా. అసలు వైభవ్ ఏమయ్యాడు? దేవాంశ్ చేతికి చిక్కాడా ఏంటి? ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తూ ఉండిపోయింది షీలా. ఆ రోజు నైట్ కి ఇషికాని డిన్నర్ కి తీసుకెళ్లాడు. హైదరాబాద్ కి దూరంగా 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రెస్టారెంట్ కి. అయ్య బాబోయ్, ఈయనతో డిన్నర్ కి అంటే తీర్థయాత్రకి వెళ్ళినట్లు ఉంది అనుకుంటుంది ఇషిక. దాదాపు 1 అవర్ ట్రావెల్ లో చికాకు పడిపోయింది. బట్ అది ఫేస్ లో కూడా కనిపించనీయలేదు ఇషిక. అసలే ఈ మానవునికి ఫేస్ రీడింగ్ వచ్చు కదా అని. ఫైనలీ రెస్టారెంట్ చేరారు. మన ఇల్లు రెస్టారెంట్, పేర్లోనే వెరైటీగా ఉంది అనుకుంటుంది ఇషిక. లోపలికి వీళ్ళు అడుగు పెట్టారో లేదో ఎదురు వచ్చి వెల్కమ్ చెప్పారు రెస్టారెంట్ మేనేజ్మెంట్. దాన్ని బట్టి అర్థం చేసుకుంది ఈషిక, ఈ రెస్టారెంట్ దేవాంశిదే అని. బయట నుంచి చూడడానికి మోడర్న్ గా ఉన్న ఇద్దరు లేడీస్ వచ్చి తనకి బొట్టు పెట్టి మెడలో పూలదండలు వేసి స్వాగతం పలికారు. ఇక ఆ తర్వాత రెస్టారెంట్ డెకరేషన్ అంతా ట్రెడిషనల్ గా ఉంది. ఇండియన్ కల్చర్ కొట్టొచ్చినట్టు కనిపించింది. అక్కడ ప్రతి వస్తువు యూనిక్. ఇంకా చెప్పాలి అంటే అమ్మమ్మ కాలం నాటి వస్తువులన్నీ అక్కడ ఉన్నట్లు అనిపించాయి. అక్కడ సర్వీసింగ్ ప్రతి ప్లేట్, గ్లాసు, ఒక చిన్న వస్తువు నుంచి అన్ని ఇత్తడివే. ఇక డ్రెస్ కోడ్ అయితే జెంట్స్ వైట్ కలర్ లాల్చీ పైజామా, భుజంపై కండువా వేసుకొని ఉంటే అమ్మాయిలు పద్ధతిగా జరీ బార్డర్ చీర కట్టుకొని తలలో పూలు పెట్టుకొని చాలా పద్ధతిగా వడ్డన చేస్తున్నారు. రెస్టారెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరిని బొట్టు పెట్టి ఇంటికి చుట్టాలు వచ్చినట్లుగా ఆహ్వానిస్తున్నారు. అదైతే ఇషికకు బాగా నచ్చింది. పాతబడిపోయిన ఇప్పుడు వాడకలో లేని ఎన్నో వస్తువులు అక్కడ డెకరేషన్ కి వాడారు. కాలక్రమంలో మరుగైపోయిన వస్తువులన్నీ మరొకసారి పేర్చినట్టుగా ప్రతి ఒక్క వస్తువుని అబ్బురంగా చూసింది ఈషిక ఆశ్చర్యపోతూ. సేమ్ టైం తనకి ఊరు కూడా గుర్తుకొచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం ఇండియన్ కల్చర్ కనిపిస్తుంది, పల్లెటూరి వాతావరణం అని మనసులో ఏదో ఫీల్ అవుతుండగా ఈషిక అని గట్టిగా వినిపించింది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఆ అంటుంది ఈషిక. 3 టైమ్స్ పిలిచాను ఇప్పటి వరకు అన్నాడు సీరియస్ గా దేవాంశ్. సారీ, నేను ఈ హోటల్ పరిసరాలు చూస్తూ అందులో పడిపోయాను అంటుంది ఇషిక. ఏంటి ఫస్ట్ టైమా ఇలా బయటికి రావడం అని అడిగాడు. కాదు, కాకపోతే ఇక్కడ వాతావరణం అంతా కొత్తగా ఉంది. ఇన్ఫాక్ట్ పల్లె వాతావరణం కనిపిస్తుంది, అందుకే ఇంతగా చూస్తున్నా. ఎనీవేస్ ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మిత్తల్ అంది క్షమాపణ కోరుతూ ఈషిక. ఓకే అంటూ ఫుడ్ ఆర్డర్ పెట్టగానే మేనేజర్ తో పాటు కొంతమంది సర్వెంట్లు కూడా వచ్చి నిలబడ్డారు. ఒక ఫుడ్ ట్రాలీ నిండా రకరకాల ఐటమ్స్ తీసుకొచ్చి స్వయంగా మేనేజర్ టేబుల్ పై సర్దడం మొదలు పెట్టాడు. ఆయనకి సర్వెంట్స్ సహాయం చేస్తున్నారు. ఇదేంటి అన్నట్టుగా చూసిన ఇషికాకి అర్థమైపోయింది, ఈ రెస్టారెంట్ గ్యారంటీగా మిస్టర్ మిత్తల్దే అయ్యి ఉంటుంది. అదే మాట కన్ఫర్మ్ చేసుకోవడానికి దేవాంశ వైపు చూసింది. అతను మేనేజర్ తో మాట్లాడి తన వైపు చూసేసరికి ఈ రెస్టారెంట్ మీదేనా అని అడిగింది డౌట్ఫుల్ గా ఈషిక. ఎస్ అన్నట్టుగా కళ్ళు ఆర్పాడు. ఓ గాడ్ అనుకుంది ఈషిక మనసులో. ఏమైంది? ఫుడ్ ప్లేట్ లో పెట్టకముందే దేవుణ్ణి ప్రేయర్ చేస్తున్నావు అని అడిగాడు దేవాంశ్. ఏం లేదు మిస్టర్ మిత్తల్ అని ఆలోచిస్తూ, మీకు ఫేస్ రీడింగ్ తెలుసు కదా, ఎలాగో అంతకంటే ముందు నేనే మీకు చెప్తాను. ఈ మధ్య నా బతుకు ఎలా అయిపోయింది అంటే మిస్టర్ మిత్తల్ తప్ప ఇంకేమీ లేదు. ఆఖరికి ఇలా బయటికి వచ్చి రెస్టారెంట్ లో ఫుడ్ వరకు కూడా మిస్టర్ మిత్తల్దే అవుతుంది. ఒక్కోసారి అనిపిస్తుంది
నేను శ్వాస తీసుకున్నా కూడా మీ వల్లేనేమో అని డౌట్ వస్తుంది అప్పుడప్పుడు నాకు అని బిక్క ముఖం వేసి చెప్తుంది ఈషిక. చాలా ఎక్కువైంది, తిను, మళ్ళీ ఫుడ్ చల్లారిపోతుంది అన్నాడు చాలా సీరియస్ గా దేవాంశ్. నిజానికి ఇషిక ఆ మాట ఎంత నిరుత్సాహంగా చెప్పింది అంటే ఏదో వైరాగ్యం పొంది శూన్యంలోకి చూస్తున్నట్లుగా ఉంది తన ఎక్స్ప్రెషన్. తనని అలా చూస్తే దేవాంశికి తెగ నవ్వు వస్తుంది. బట్ నవ్వితే మరో 2 సెటైర్లు వేస్తుంది అని దేవాంశ్ అదే సీరియస్నెస్ మెయింటైన్ చేశాడు తన ఫేస్ లో. ఆహా, సో ఇషిక, మిస్టర్ మిత్తల్ నుంచి పర్మిషన్ కూడా వచ్చింది, ఇక తినేసేయి పెట్టింది, ఎలాగో నీకు చాయిస్ లేదు కాబట్టి అని తనలో తానే మాట్లాడుకుంటున్నట్లు దేవాంశ వినేలాగా అనేసి కామ్గా ప్లేట్ తీసుకొని అందులో ఐటమ్స్ చూస్తుంది. తను నాన్ వెజ్ తినదు కాబట్టి అక్కడ వెజ్ ఐటమ్స్ సర్వ్ చేసుకొని ఇక తినడం మొదలు పెట్టింది ఈషిక. నిజానికి అయితే దేవాంశ్ ఈషికని చాలా ఇబ్బంది పెట్టాలని తీసుకొచ్చాడు. కానీ ఇషిక అక్కడ వాతావరణం చూసి చిన్న పిల్లలాగా ఎక్సైట్ అయిపోవడంతో తన కళ్ళల్లో సంతోషాన్ని చూసి ఎందుకో తనని ఏమీ అనలేకపోయాడు. దాంతో తను ఏం తిన్నా పట్టించుకోలేదు. నిజానికైతే అతనికి నచ్చిన నాన్ వెజ్ ఐటమ్ ఈషికాని తినమని ఇబ్బంది పెట్టేవాడు. సరదాకు కాసేపైనా ఏడిపించాలని చూసేవాడు. కానీ ఇప్పుడు అలా చెయ్యాలి అనిపించడం లేదు. తను ఇటు అటు చూస్తూ హ్యాపీగా తనకు నచ్చిన ఫుడ్ ని టేస్ట్ చేస్తుంది. ఇవాళ దేవాంశ్ కూడా చాలా రిలాక్స్ గా ఉన్నాడు. దానికి కారణం అంజలి. అంజలి లవర్ తన చేతికి చిక్కడమే. ఇక అంజలి ఎంతో దూరంలో లేదు. ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టిన ఈషికాని కూడా ఇక వదిలేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఇక కొద్ది రోజులు కలిసి ఉండేది అని, అందుకే తనతో ఉన్నన్ని రోజులు ఎప్పుడు గొడవ పడుతూనే ఉన్నందుకు ఇది ఒక మెమరీలా ఉంటుందని కూడా అనుకున్నాడు దేవాంశ్. కానీ మనం ఒకటి తలిస్తే మన పైన ఉన్న దైవం మరొకటి తలుస్తుందని ఆ క్షణం దేవాంశ్కి తెలీదు. వదులుతారా లేదా నన్ను? ఇన్ని రోజులైంది తీసుకొచ్చి, అసలు ఎవరు మీరు? మీకేం కావాలి? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అదైనా చెప్పట్లేదు. మీకు డబ్బే కావాలి అయితే నా దగ్గర చాలా డబ్బుంది. జస్ట్ 1 కాల్, మీకు కావలసినంత డబ్బు విసిరేస్తాడు మా డాడీ అంటూ తన రూమ్ లోకి ఫుడ్ ట్రాలీ పట్టుకొచ్చిన అతనిపై అరుస్తున్నాడు వైభవ్. ఆ వచ్చిన అతను ఎప్పటిలాగే ఆ ట్రాలీ అక్కన పెట్టి అంతకు ముందు నైట్ పెట్టిన ప్లేట్స్ అన్ని తీసుకొని కామ్ గా వెళ్లిపోయాడు బయటికి. అతనితో వచ్చిన 2 రన్మేట్స్ కూడా ఒక్కొక్కరు 6 అడుగుల ఎత్తు కండ పుష్టితో చేతిలో గన్స్ పట్టుకొని బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్లు వేసుకొని సీరియస్ గా అతని వైపు చూస్తున్నారు తప్ప మాట్లాడట్లేదు. కానీ వాళ్ళ కళ్ళల్లో మాత్రం చాలా సీరియస్నెస్ ఉంది. ఒక్కోసారి వాళ్ళని చూస్తే వైభవ్ కి భయంగా కూడా అనిపిస్తుంది. మళ్ళీ అంతలోనే ధైర్యం తెచ్చుకుంటూ, రేయ్, ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు? నోరు తెరిచి మాట్లాడండిరా అని అరిచాడు వైభవ్. వాళ్ళు అలాగే సీరియస్ గా చూస్తూనే ఎప్పటిలాగే గ్లాస్ డోర్ లాక్ చేసేశారు. అతను ఉన్న రూమ్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా రూమ్ కి గ్లాస్ విండోస్, గ్లాస్ డోర్స్ ఉన్న విండో నుంచి బయటికి చూస్తే చుట్టూ చెట్లు, అక్కడక్కడ బాట్స్, ఇంకా కంపౌండ్ వాల్ చుట్టూ కనీసం 10 కుక్కల్ని కూడా వదిలిపెట్టారు. అంతే తప్ప ఇంకేమీ కనిపించట్లేదు బయటి వ్యూ. బహుశా తనని ఎక్కడో జనవాసాలకు దూరంగా ఉంచినట్లుగా అర్థమైంది వైభవ్కి. కానీ ఎంత ఆలోచించినా వాళ్ళు తనని ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అది కూడా చెప్పట్లేదు. ఇంకా టార్చర్ ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు నోరు తెరిచి మాట్లాడట్లేదు. అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో వైభవ్కి అర్థం కాలేదు. పిచ్చెక్కిపోతుంది. అంతలోనే ఒక నిమిషం అంజలి గుర్తుకొచ్చి అతని కళ్ళల్లోకి నీరు చేరింది. తన మొబైల్ ఎక్కడో పడిపోయింది. ఆ రోజు నైట్ బాగా గుర్తుంది. అంజలి కూడా డాన్స్ ఫ్లోర్ పై డాన్స్ చేస్తూ ఉంది. తనని చూస్తూ నవ్వుతూ టేబుల్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నాడు వైభవ్. అప్పుడే ఇండియాలో తనకు తెలిసిన కామన్ ఫ్రెండ్ కనిపించడంతో అతన్ని విష్ చేసి కాసేపు మాట్లాడి అతనితో పాటు డ్రింక్ సెక్షన్ వైపు వెళ్ళాడు వైభవ్. అక్కడ కాసేపు మాట్లాడుతూ ఉండగా సడన్ గా ఒక అతను వచ్చి, సార్, మీతో వచ్చిన అమ్మాయి అనగానే, హా, షీజ్ మై వైఫ్, వాట్ హ్యాపెన్ అని కంగారుగా అడిగాడు వైభవ్. ఎస్ సార్, అక్కడ వాష్రూమ్ సైడ్ వెళ్లి కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పాడు అతను. దాంతో తను తన ఫ్రెండ్ అటువైపు పరిగెత్తారు. బట్ అక్కడ అంజలి కనిపించలేదు.
కానీ వెనక నుంచి ఎవరో తన తలపై బలంగా కొట్టినట్లు గుర్తు. కట్ చేస్తే తను ఇక్కడ ఉన్నాడు. అసలు తను ఇక్కడికి ఎలా వచ్చాడు? అంజలి అక్కడ ఏమైందో, తనతో వచ్చిన ఫ్రెండ్ ఏమయ్యాడో అసలు అర్థం కావట్లేదు వైభవ్కి. తీసుకొచ్చిన వాళ్ళు తనని టార్చర్ పెట్టట్లేదు, కానీ తను చాలా మెంటల్ టార్చర్ కి గురవుతున్నాడు. సేమ్ టైం తనకి ఫుడ్ పెడుతున్నారు టైంకి, రూమ్ లో పెట్టి లాక్ చేస్తున్నారు. అసలు ఎవరు వీళ్ళు? నన్ను తీసుకురావడం వెనక వీళ్ళ ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు వైభవ్కి. డబ్బు కోసమే అయితే ఇదివరకే కాల్ వెళ్ళేది, ఏదో రకంగా డాడీతో అయినా నన్ను మాట్లాడించేవాళ్ళు. కానీ వీళ్ళ ఉద్దేశం అది కాదు. కొంపతీసి వీళ్ళు మిస్టర్ మిత్తల్ మనుషులైతే కారు కదా అన్న ఆలోచన కూడా ఒక పక్కన వైభవ్ ని చంపుతుంది. కానీ ఏ ఒక్కదానికి తన దగ్గర క్లారిటీ లేదు. ఎప్పటిలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు వైభవ్, ఏమీ చెయ్యలేక అసహాయ స్థితిలో. ఆ రోజు చాలా హడావిడిగా ఉంది ఆఫీస్. కంపెనీకి సంబంధించిన బోర్డు మీటింగ్ ఉంది. దాంతో దేవాంశ్ చాలా త్వరగా వచ్చేశాడు. ఇషిక రాగానే అతనికి షెడ్యూల్ చదివి వినిపించి వెంటనే కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది. బట్ తను కాఫీ తీసుకొని వచ్చేసరికి దేవాంశ్ హడావిడిగా మీటింగ్ కి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, 2-3 అవర్స్ హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటూ సోఫాలో రిలాక్స్ గా కూర్చొని రాకీకి కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉంది ఇషిక. ఆ తర్వాత తన వర్క్ చూసుకుంటున్న ఇషికకు ఏదో ఫైల్ అవసరమై బయటికి వచ్చింది. ఫైల్ తీసుకొని తిరిగి వెళ్తూ ఉండగా అనుకోకుండా ఒక వ్యక్తి తనకి డాష్ ఇచ్చాడు. దాంతో ఇషిక చేతిలో ఉన్న ఫైల్ కింద పడి అందులో ఉన్న పేపర్స్ అన్ని చెల్లాచెదు అయ్యాయి. ఓ ఐఎమ్ సారీ అన్నాడు ఆ పర్సన్ అతన్ని చూడకుండానే. ఇట్స్ ఓకే అంటూ ఫైల్ కింది నుంచి పడ్డ పేపర్స్ అన్ని ఒక్కొక్కటిగా తీస్తుండగా మరో 2 పేపర్లు అతను అందించాడు. అవి తీసుకొని అతన్ని చూసి ఆశ్చర్యపోయింది ఇషిక. అతను నవ్వుతూ ఎలా ఉన్నావు బేబీ అని అడిగాడు. అంకుల్, మీరేంటి ఇక్కడ అంటూ పైకి లేచి నిలబడి చాలా ఆశ్చర్యంగా అడిగింది ఇషిక అతన్ని. ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. నువ్వేంటి మా ఇక్కడ అని అడిగాడు హరి. అంకుల్, అది నేను అంటూ ఏం చెప్పాలో ఒక నిమిషం అర్థం కాలేదు. ఇక వెంటనే నేనిక్కడ మిస్టర్ మిత్తల్ కి పిఏగా వర్క్ చేస్తున్నాను అని చెప్పేసింది ఇషిక. ఏంటి, నిజమా? ఆశ్చర్యపోవడం హరి వంతు అయింది. ఇది ఎలా సాధ్యం? ఇషిక ఎవరో తెలియకుండానే దేవాంశ్ ఆమెని తన దగ్గర పనిలో పెట్టుకున్నాడా? అంజలి కజిన్ అని తనకు తెలియదా? నో, సంథింగ్ రాంగ్ అని మనసులో అనుకుంటూ, ఇది వరకు కూడా నువ్వు ఇదే కంపెనీలో వేరే డిపార్ట్మెంట్ లో వర్క్ చేసేదాన్ని కదా అని అడిగాడు హరి. ఎస్ అంకుల్, బట్ అనుకోకుండా దానికి రిజైన్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ నోటిఫికేషన్స్ వదిలితే ఈ జాబ్ కి సెలెక్ట్ అయ్యాను అంటూ ఒక అబద్ధం చెప్పేసింది ఇషిక. ఓకే బేబీ, ఎలా ఉన్నావు? రాకీ ఎలా ఉన్నాడు అని అడిగాడు ప్రేమగా హరి. బాగున్నాం అంకుల్ అంది. అతను ప్రేమగా అడిగేసరికి ఆమె కళ్ళల్లో వాటర్ వచ్చేస్తాయి ఇషికాకి. ఇట్స్ ఓకే బేబీ, కష్టాలు ఎప్పటికీ ఉండవు అని నీకు చెప్తున్నాను, కానీ నీ లైఫ్ లో ఇప్పటి వరకు అన్ని కష్టాలే కదా. ఎనీవేస్, ఇంతకీ రాకీ హెల్త్ ఎలా ఉంది? కంపల్సరీ ఆపరేషన్ అవసరమా వాడికి? డాక్టర్ ఏమన్నాడు అని అడిగాడు హరి. ప్రస్తుతానికి పర్లేదు అంకుల్, ఇంకో 1.5 ఇయర్ తర్వాత ఆపరేషన్ కంపల్సరీ అంటున్నాడు అంది ఇషిక. ఓకే అంటూ తన కార్డ్ తీసి, నిజంగా ఇక్కడ నిన్ను ఇలా చూస్తాను అనుకోలేదు. ఈ కార్డు పెట్టుకో, ఏదైనా అవసరమైతే అంకుల్ గా కాదు నాన్నలా నేను గుర్తుకు వస్తే నాకు తప్పకుండా కాల్ చెయ్యి అన్నాడు చాలా ప్రేమగా ఆమె చెంపపైన చెయ్యి వేసి. హరి, తప్పకుండా అంకుల్, సహాయం కోసం కాకున్నా సలహా, కొన్ని పరిస్థితుల్లో ధైర్యం కోసం తప్పకుండా కాల్ చేస్తా అంటుంది ఇషిక. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.